దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని యోగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. we all give a great glory to our God Father for saving us all under His grace and for the great opportunity He was given for us to connect with you back. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క మే నెల 16వ తారీఖును యావత్తు ప్రపంచమంతా కూడా కాంతి దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నారండి. on May 16th every year, the whole world is celebrating it as International Day of Light. కనుక ఈ యొక్క కాంతి దినోత్సవాన్ని పునస్కరించుకొని కొన్ని ఆత్మీయమైనటువంటి భావాలు ఈరోజు మనం ధ్యానాన్ని చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. And today we would like to share you all about light. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు మా స్థానిక దైవజనురాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. so before we begin our message, we ask our sister Chini, my mother, to pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి ఇదిగో నాయనా, నీ దాసులు తండ్రి వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుండగా తండ్రి, మీ కుమారులలో ఉండి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా నాతో మాతో ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని తండ్రి నాయన ప్రార్థించున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డలను కాచి కాపాడి ఆరోగ్యం ఆయుష్కాలం దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు వేసే నామంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా ఈ విన్నపములను మీకు విన్నవించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యావత్తు ప్రపంచమంతా కూడా ఈరోజు కాంతి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా so as the world is celebrating today as International Day of Light, అసలు దీనిని ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనే విషయాన్ని కూడా పరిశీలన చేద్దాం. and we would like to share you, before we go to the word, we would like to share you about why we are celebrating it as Day of Light. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, 1960వ సంవత్సరంలో హ్యూస్ ల్యాబొరేటరీ కాలిఫోర్నియాలో భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి థియోడర్ మైమాన్ అనేటువంటి ఆయన ఈ కాంతిని కనిపెట్టడం జరిగిందండి. in 1960, at Hughes International Laboratory in California, a physicist named Theodore Maiman have built a laser. ఈ లేజర్ కిరణాల ద్వారా మానవునికి వైద్యాన్ని చేసి ఆ మానవుణ్ణి తన పరిస్థితుల నుంచి తప్పించగలము అని అక్కడ రుజువు చేశాడండి. So the reason why he invented this laser is to serve the mankind by passing this emitted light by laser into human bodies to treat or remove tissues and burn cancerous cells. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అంటే ఈ కాంతి కిరణాన్ని మానవునిలోనికి ప్రవేశింపచేస్తే అతనిని బాధపరుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గాయాన్ని దానిని మాన్పొచ్చు, అక్కడ అతని పాడు చేసేటువంటి ఆ యొక్క చూస్తే ఆ యొక్క వ్యాధిని నిర్మూలన చేయొచ్చు అనేటువంటి పరిశీలన చేశాడండి. so the motive in his mind, as we shared before, that he wants to pass this light into human bodies so that it can burn cancerous cells and can destroy the small area of precancerous cells. కనుక మనిషిని పాడు చేస్తున్నటువంటి ఆ యొక్క సెల్స్ని నాశనము చేయగలదు
ఈ కాంతి కిరణం అని అతడు రుజువు చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. He have proved that through this laser treatment, we can save the mankind. మాకు ఒక విషయాన్ని గుర్తుకొస్తుందండి. And I was remembering a thing. మా చిన్నప్పుడు ఒక చిన్న భూతద్దాన్ని తీసుకుని ఎండలో పెట్టి ఒక కాగితాన్ని అలా పెట్టినప్పుడు కాగితం దానికి కాలిపోయేదండి. So my dad was remembering a thing what happened in his life, that when he was a child, he used to take a lens and he used to, I think we all have played with this. So he used to take that lens and he used to pass that sunlight through that so that the paper burns. అంటే కాంతికి ఎంత శక్తి ఉందంటే ఈ యొక్క పేపర్ని కాల్చగలిగిన శక్తి ఆ యొక్క కాంతికి ఉందండి. So the light is having the power to burn this paper. అలాగనే మానవుని పాడు చేస్తున్నటువంటి ఈ లోపల హానికరమైనటువంటి ఈ యొక్క క్రిములను నాశనం చేయగలిగినటువంటి శక్తి ఈ కాంతి కిరణానికి ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల జరుగుద్ది అని అతడు ప్రూవ్ చేశాడండి. So dear people of God, through light we can cure these tissues which were troubling the man. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అంటే కాంతికి ఎంత శక్తి ఉందంటే మానవుని హాని చేసే దానిని పాడు చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే కాంతికి ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the light is having the power to cure these troubling tissues or cancerous cells. కనుక అసలు ఈ కాంతి ఎవరు అనేది మనం బైబిల్ పూర్వకంగా పరిశీలన చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, so as this light, కనుక మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే అండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. So dear people of God, today we would like to share you about light, and in 1 John 1st chapter 5th verse, దేవుడు వెలుగై ఉన్నాడు. That God is light. కనుక దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? కాంతి అయి ఉన్నాడు అని చెప్పి బైబిల్ చక్కగా సంబోధన చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that God is light. కనుక దావీదు అంటాడు, దేవుడు నాకు వెలుగాయని అంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. And even King David have said that God is my light. 27వ కీర్తనలో మొదటి వచనంలో మాట అంటాడండి. In 27th chapter in Psalms 1st verse we see that. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people మన of God, దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు వెలుగై ఉన్నాడు. so our God is light. మన దేవుడు ఏమై ఉన్నాడు? కాంతి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. And our God is shine. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తూ 90వ కీర్తనలో 8వ వచనంలో ఇలా పలుకుతున్నాడండి. in Psalms 90th chapter 8th verse, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. You have set our iniquities before you, our secret sins in the light of your countenance. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి అని చెప్పి భక్తుడు దేవునికి ఆలాపన చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so here the psalmist have said that my secret sins are our secret sins in the light of your presence. ఈ మానవుని పాడు చేస్తున్నటువంటి క్రిములను ఈ యొక్క కాంతికి ఎలాగైతే ఉన్నదో అలాగే భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నీ కాంతి ద్వారా నాలో ఉన్న పాపములన్నిటినీ కూడా నిర్మూలన చేయగలము అని చెప్పి దేవుణ్ణి పొగుడుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see the light is having the power to cure the human troubling tissues. The same way here,
God's light is having the power to see our secret sins. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకనే చూస్తే 31వ కీర్తనలో 16వ వచనంలో ఇలాగంటున్నాడండి. in Psalms 31st chapter 16th verse, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. Make your face to shine upon your servant. అలాగే 80వ కీర్తనలో 3వ వచనాన్ని చూద్దామండి. and also in Psalms 80th chapter 3rd verse, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. O God, and cause your face to shine. అలాగే 19వ వచనంలో అండి. and also in 19th verse, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. O Lord, God of hosts, cause your face to shine, we shall be saved. అలాగే 119వ కీర్తన 135వ వచనం అండి. and in Psalms 119th chapter 135th verse, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. Make your face to shine upon your servant, and teach me your statutes. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయండి. so here we see the psalmist was asking God, was requesting that God please shine your light on me. అలాగే కీర్తన 4వ కీర్తన 6వ వచనంలో చూస్తే and అండి, also in Psalms 4th chapter 6th verse, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. Lord, lift up the light of your countenance upon us. కనుక నీ ముఖకాంతిని, రెండవదిగా చూస్తే నీ సన్నిధి కాంతిని నా మీద ప్రకాశింపచేస్తే నా పాపములన్నిటినీ కూడా ఆ ముఖకాంతి, ఆ సన్నిధి కాంతి ఏం చేయగలదంటే దానిని నిర్మూలము చేయగలదు. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see that the psalmist was requesting God that shine your light on me and your face shine on me so that you could clear my sins. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే 43వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట సెలవిస్తాడండి. in Psalms 43rd chapter 3rd verse, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. O send unto your light and your truth, let them lead me. అందుకని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నా రహస్య పాపమని నీ ముఖకాంతిలో కనబడతాయి గనుక ఆ యొక్క మీ యొక్క ముఖకాంతిని, అలాగే మీ సన్నిధి కాంతిని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి ఇక్కడ ఆలాపన చేస్తున్నాడండి. so dear people of God, here we see the psalmist was beseeching God to please send your light so that your light can clear my sins. అలాగే 118వ కీర్తన 27వ వచనంలో చూస్తే అండి, And also in 118th chapter 27th verse, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. God is the Lord which has shown us light. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే నాయన నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయి, నీ సన్నిధి కాంతిని మా దగ్గరికి పంపించు, అంతేకాదు నీ సన్నిధి కాంతిని మాకు పంపి ఉన్నావని ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we was beseeching God that if you could send your light so that your light can shine on us, as your light was shined on us, so that our sins will be get clear. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్నిధి కాంతి, రెండవదిగా ఈ యొక్క ముఖ కాంతి ఎవరని కొంచెం మనం లోతుగా పరిశీలన చేస్తే, So dear people of God, here who is that light? And yes, ఆ 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 23వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదామండి. in 2 Samuel 23rd chapter 3rd and 4th verses, ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునప్పుడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను
మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. The God of Israel said, the rock of Israel spoke to me. He who rules over men must be just, ruling in the fear of God. And he shall be as the light of the morning, when the sun rises, even a morning without clouds. As the tender grass springing out the earth by clear shining after rain. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుడు దావీదులో తన ఆత్మను ఉంచి చివరిగా ఈ ప్రవచనాన్ని ప్రవచింప చేసుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. God was speaking these words by placing His Spirit in King David. He is speaking through him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఇక్కడ God, ఏమని మాట్లాడుతున్నాడంటే, and here what God was telling us, నేను ఒక మనిషిని పంపబోతున్నాను భూలోకంలోనికి. I'm gonna send a man to the world. ఆయన ఈ భూలోకానికి వచ్చి ఏం చేస్తాడంటే అందరినీ ఏలుతాడు అని చెప్పి ప్రవచిస్తున్నాడండి. And he gonna rule all over the world. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తాడంటే, And he gonna rule the people. And what he gonna do is, ఆయన ఎలా ఉంటాడు అంటే and how he will be is, ఉదయకాల సూర్యోదయ కాంతి వలె ఉంటాడని. and he's like light of morning. అలాగనే చూస్తే వర్షము కురిసిన తర్వాత నిర్మలమైనటువంటి కాంతిలాగా ఉంటాడని, And like the brightness after rain. ఆయన గురించి ప్రవచిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. And here we see that. ఈ ప్రవచనం ఎవరి గురించండి? And if you ask to yourself that about whom this prophetess is, ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించండి. దేవునికి మహిమ కలుగునుగా. and this is about our Savior Jesus Christ. అంటే యేసు క్రీస్తు భూలోకానికి రాకమునుపు తండ్రి అయిన దేవుని దగ్గర ఏ రూపంలో ఉన్నాడండి? And how Jesus Christ was being before he came to the world with God Father. ఆయన దగ్గర వాక్య రూపంలో ఉన్నాడండి. And he was being like word. దేవుని ముఖ కాంతిలాగా ఉన్నాడండి. And he seemed like light. ఆయన సన్నిధి కాంతిలాగా ఉన్నాడండి. And he is like God's face shine. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆయన దగ్గర ఉన్న ముఖ కాంతి అయినటువంటి యేసు క్రీస్తుని, ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి ఆ సన్నిధి కాంతి అయినటువంటి యేసు క్రీస్తుని ఈ భూలోకానికి నేను పంపుతానని ఆయన ప్రవచిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here God was prophesied that I'm going to send my son who was being like me, like how God was face, how God, yes, God was light and his son also being light. అందుకని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, And when Jesus Christ was came to the world, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, and he shared in John 8 chapter 12 verse, యేసు నేను లోకమునకు వెలుగును. I am the light of the world. అందుకని యేసు క్రీస్తు ప్రభు అంటున్నారండి, ఆ కాంతి ఎవరంటే ఈ లోకానికి వచ్చినటువంటి కాంతిని, ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపిన ఆ కాంతి ఎవరు అంటే నేనే అని చెప్పుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here Jesus Christ have shared that I am the light. So about whom it was prophesied in 2 Samuel 23rd chapter 4th verse is me, is what Jesus Christ have said. అందుకనే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, And in John 1st chapter 7th verse, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. In him was life, the life was the light of men. అందుకని యోహాను గారు యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఈ భూమి మీదకి పుట్టి, యోహాను గారు యేసు ప్రభు కంటే ముందుగా 6 నెలల ముందుగా యోహాను గారు పుట్టారటండి. so John was born before 6 months Jesus Christ was born.
ఎందుకు ఆయన 6 నెలల ముందు పుట్టాడంటే, And why he was born 6 months before? ఇదిగో ఆనాడు ఈ యొక్క 2వ సమూయేలు 23వ అధ్యాయము 3-4 వచనములో ప్రవచించినటువంటి ఆ కాంతి ఇదిగో నా వెనుక రాబోతుంది అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. The reason why he was born 6 months before Jesus Christ is to share everyone, to introduce that the light is going to come to this world. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎంత అద్భుతం అండి. and how wonderful it is. ఆ తండ్రి అయిన దేవుని దగ్గర ముఖకాంతిగా సన్నిధి కాంతిగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపుతానని, ఆ భూలోకానికి పంపక మునిపే యోహాను ద్వారా సాక్ష్యం పలకటం, ఇదంతా ఎంత ప్రణాళిక అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, it's absolutely a great plan from God. He was planned to send his son to the world as a light, to clear all our sins, and he had a great plan that John was born before Jesus Christ to share about him. అందుకే 9వ వచనంలో చూస్తే అండి, And in 9th verse, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. That was the true light, which lightened every man who comes into the world. కనుక నిజమైన కాంతి ఉంది. ఆ కాంతి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, the true light is Jesus Christ, and he was made us all lights today. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆనాడు ఆ యొక్క చూస్తే థియోడర్ మైమాన్ అనేటువంటి ఆయన ఈ కాంతి కిరణం ద్వారా మానవునికి హాని కలిగించేది చంపొచ్చు అని చెప్పి ఎలాగైతే పరిశీలన చేశాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన భూలోకానికి వచ్చి మానవుని హృదయములో దేవునికి వ్యతిరేకమైనవన్నిటిని కాల్చగలిగిన శక్తి ఎవరికి ఉందంటే యేసు ప్రభుకు ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, before as we shared, Theodor Neumann, the one who invented laser, his intention is to invent a light that cures the harmful tissues and cancerous cells. And the same way, here God had a great plan, because God is the Father of all minds. So here God's great plan is that he wanted his son to be a light, so that this light can cure our sins. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకనే చూస్తే ఈ మానవుని హృదయంలో ఉండి, అంటే ఈ యొక్క మానవునికి హాని కలిగించేటువంటి సూక్ష్మ జీవులను ఆ కాంతి చంపగలిగితే మానవునికి పాపము అనేటువంటి సూక్ష్మ జీవులేటో మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెబుతాడండి. in Mark 7th chapter 21st verse, there we can see the harmful things in our body and harmful things in us. నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. 1 దురాలోచనలు, 2వది జారత్వము, 3వది దొంగతనాలు, 4వది నరహత్యలు, 5వది వ్యభిచారము, 6వది లోభములు, 7వది చెడుతనములు, 8వది కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకం అనేవి మానవ హృదయంలో ఈ యొక్క మానవుణ్ణి ఆత్మీయంగా పాడు చేస్తున్నటువంటి లక్షణాలు అని చెప్పి ఇక్కడ రాయబడుతుందండి. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here we see this laser light can kill the harmful tissues or the problem tissues, and it can kill the cancerous tissues, cancerous cells. But here the light of God can kill the evil things in us, the sins in us, and they are evil thoughts, sexual immorality, theft, murder, adultery, greed, malice, deceit, envy, slander, arrogance, and
folly and different sins, different evil things, so they can be killed only through the light, and He is Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, కాంతి కిరణము మానవుని యొక్క సూక్ష్మ పాడు చేస్తున్న సూక్ష్మ జీవుల్ని చంపగలిగితే, so this laser light, what man created, can kill the harmful tissues. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వాగ్దానం చేయబడినటువంటి ఆ కాంతి కిరణము ఇలాంటి పాపం అనేటువంటి ఈ లక్షణాలు అనేటువంటి సూక్ష్మ జీవులను, ఆత్మను పాడు చేస్తున్న సూక్ష్మ జీవులను చంపేది క్రీస్తు ప్రభు వారండి. దేవునికి మహిమ కలుగును గాక. So here, the prophetized light, Jesus Christ, He can kill these evil things, what troubling our soul. And if our soul wants to get cured, it can be get cured only through that light, Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాండి. in Ephesians 5th chapter 8th verse, మీరు పూర్వమందు చీకటై ఇంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. For you were sometimes darkness, but now are you the light in the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకప్పుడు క్రీస్తును అంగీకరించక మునుపు మనం చీకటి వారము. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో, క్రీస్తు వలన, ఆ క్రీస్తు యొక్క కాంతి వలన మనం ఇప్పుడు వెలుగుగా మారామని దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see, before we were in darkness, before we believed in Jesus Christ, but when we were introduced to Him into our life, when we invented God's word in us, then we got light into our life and we are no more in darkness. అలాగే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అండి, And in 1 Thessalonians 5th chapter 5th verse, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. You are the children of light, children of the day. We were not the night or the darkness. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇప్పుడు మనం రూపాంతరము చెంది వెలుగు సంబంధులుగా మారిపోయామండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, now when we have received Jesus Christ light in us, then our lives got transformed, and now we will not be the children of dark, but now we are children of light, children of God. కనుక లేసర్ ట్రీట్మెంట్ ద్వారా అక్కడ మానవులలో ఉన్న సూక్ష్మ జీవులను మానవుడు చంపితే, But through this laser light, the light emitted by this laser, so this man can cure the tissues, the troubling, the harmful tissues. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఈ వ్యతిరేకమైన ఈ సూక్ష్మ జీవులను యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి కాంతి చేత నాశనమైపోతున్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. And these harmful things, the evil things, what we were being having in us, so we are getting cured for the evil things in us, and we are getting the cure for our sins only through the light, Jesus Christ. అందుకని మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అండి, And in 1 John 1st chapter 7th verse, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. the blood of Jesus purifies us from all sin. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క పాపములు అనేటువంటి ఈ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ సూక్ష్మ జీవులను ఆ క్రీస్తు రక్తము అనేటువంటి, క్రీస్తు అనేటువంటి ఆ కాంతి చేత మనలను పవిత్రులుగా చేస్తుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see our sins, the evil things what were being in us were removed. And if they were being in us, if the sins were being in us, and if the evil things were being in us, it may destroy our soul. But here, the God's great plan and the grace of Jesus Christ today, through His light, through Jesus Christ, we are getting that cure so that our souls were saved. థియోడర్ మైమాన్ అనేటువంటి ఆయన
ఒక మానవునికి ఆపరేషన్ చేయకుండా ఈ కాంతి కిరణాల చేత ఆ సూక్ష్మ జీవులను చంపొచ్చని రుజువు చేశాడండి. So here, my man have invented this laser to prove that to kill these tissues or these cells, we don't need to do any operation, but through a light we can cure that. This is what he proved by inventing this laser. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మనము గాయపరచబడకుండా ఆయనే మన కొరకు గాయపరచబడి ఆపరేషన్ లేకుండా గాయాలు లేకుండా మన పాపములన్నింటినీ ఆ క్రీస్తు అనే కాంతి ద్వారా విముక్తి చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. And today Jesus Christ was wounded for us, he was injured for us, he was undergone a great efforts, and through his efforts, through his wounds, today we will got this fortune to clear our sins. అందుకని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తారండి. And Jesus Christ have said మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అండి, in Matthew's 5th chapter 14th verse, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. and he said, as I am light and you are also lights of the world. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, ఆ నిజమైన వెలుగు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు, ఆ నిజమైన కాంతి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. in John 1st chapter 14th verse, then we see that the true light and the light that can cure the soul is Jesus Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఈ కాంతి కిరణాల ద్వారా మానవుడు సేవ అయితే, క్రీస్తు అనేటువంటి కాంతి ద్వారా మానవుడు నిజమైన సేవ అయ్యాడండి. నిజమైన దేవునికి మహిమ కలుగునుగాక. today this laser light was curing lives, and today our souls have got cured and our sins were removed only through Jesus Christ, the light. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఈ యొక్క మే నెల 16వ తారీఖు ఇది కాంతి దినోత్సవం అయితే, నీవు నేను కూడా ఏ రోజైతే ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించి రక్షణ పొందుకున్నామో అది నిజమైన కాంతి దినమండి. మనకు దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, the whole world was thought that on May 16th, as laser was invented and it have changed the world and it have saved the lives, so they thought that let's celebrate the day when laser invented as the light of as a light day. And in our lives, when we were received Jesus Christ in us, when we were accepted the word and invented it in us, that day is the day of light in us, and through that light man got saved. But here, through the light Jesus Christ, whole generations have got saved. And the auspicious day in our life is when we receive Jesus Christ, and when this light was got into us, and we need to think that it's the day that have changed your life. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. and let's pray, dear people of God. తండ్రి, Father, లోకమంతా కూడా the whole world ఈ రోజున today, కాంతి దినోత్సవాన్ని జరుపుకుంటుండగా they were celebrating it as light day. నిజమైన కాంతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి నన్ను ఆ కాంతి కిరణాల ద్వారా విముక్తి చేసినందుకు మీకు స్తోత్రాలు. So these all lights were made by man, but you have made Jesus Christ the true light, and you have saved us all, Father. అని ప్రార్థన చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, And let's all give a great thanks to our God Father for sending His light, and let's thank Jesus Christ for saving us. ఒకవేళ ఇప్పుడు వరకు Till now, ఎవరైనా ఇంకా ఆ కాంతి అయినటువంటి క్రీస్తుని మీ హృదయాల్లోనికి చేర్చుకోకపోతే ఇప్పుడే ఆ కాంతి కిరణమైనటువంటి యేసు క్రీస్తుని మీ హృదయాల్లోనికి చేర్చుకోనండి. if you have not accepted till now to get that light into your hearts, Jesus Christ,
So let's give up yourself. అందుకే బైబిల్ చెబుతుంది, And Bible have said, ఇదే రక్షణ దినం, this is an auspicious day, ఇదే అనుకూల సమయం. and this is a favorable day. ఇప్పుడే ఆ కాంతి కిరణాలు హృదయంలోనికి చేర్చుకోండి. And let's receive that light into our hearts. పాపము నుండి విముక్తి చెందండి. Let's all get free from the soul, free అలా from all దేవుడు sins. మిమ్మల్ని తీర్చిదిద్దునుగా. May God bless you all like that. ప్రార్థన చేసుకోండి. Let's all pray. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, తండ్రి నిజంగా ఈ రోజు నాయన ఒక్క లోకమంతా కూడా నాయన కాంతి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా Father, the whole world was celebrating today as Light Day. ఆ కాంతి ఎవరో, And ఆ కాంతి ఎవరో, ఆ యొక్క కాంతి అయినటువంటి మీరు ఈ లోకాన్ని వెలిగించడానికి కాంతిగా పంపింది ఎవరో తెలుసుకునే యోగ్యాన్ని భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. Father, we thank you so much for making us all to be aware the true light and your great plan to send your light for us. And your light was cured all our sins and have removed all the evil things in us, Father. ఇలాగ చక్కని సందేశాన్ని నాకు మాకు అందించినందుకు మీ కుమారుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And we thank you for the great word you have been given to us right now. And we give up this everything in the name of the Lord and Savior Jesus Christ. నేను ఈ వాక్యం ప్రతి ఒక్కరూ హృదయంలో భద్రపరచమని, వారిని వారి కుటుంబాల బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీ కుమారుని మా రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. Father, once again we are asking you to please lock this message in our hearts and minds, and please save us all. And we give up this everything in the name of the Lord and Savior Jesus Christ. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. And once again we share our greetings to you all.